హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడబోయే స్టోరీ గోస్ట్ రైడర్. సూపర్ న్యాచురల్ యాక్షన్, డెవిల్ డీల్స్, ఫైర్ బైక్స్, స్కల్ ఫ్రేమ్స్ అన్నీ కలిసి ఉన్న థ్రిల్లింగ్ మూవీ ఇది. లెట్స్ బిగిన్. ఈ మూవీలో మన హీరో జానీ మరియు వాళ్ళ ఫాదర్ బార్టన్ బ్లేజ్ బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజలకి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఒక రోజున జానీకి భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే తన ఫాదర్కి క్యాన్సర్ వచ్చిందని. జానీ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు. తన ఫాదర్ని ఎలాగైనా సేవ్ చేయాలనుకుంటాడు. అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు మెఫిస్టోఫిలిస్ అనే వ్యక్తి. అతను జాన్కి డీల్ ఆఫర్ చేస్తాడు. నీకు ఒక సిగ్నేచర్ అంతే, నేను నీ ఫాదర్ని సేవ్ చేస్తాను అని అంటాడు. టీనేజ్లో ఉన్న జానీ తన ఫాదర్ని ఎలాగైనా సేవ్ చేసుకోవాలని చెప్పేసి తను ఇచ్చిన కాంట్రాక్ట్ని సిగ్నేచర్ చేస్తాడు, అది కూడా రక్తంతో. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిరాకిల్ జరుగుతుంది. జానీ వాళ్ళ ఫాదర్ కంప్లీట్గా క్యాన్సర్ నుంచి క్యూర్ అవుతారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే క్యాన్సర్ నుంచి పూర్తిగా క్యూర్ అయిన జానీ వాళ్ళ ఫాదర్ నెక్స్ట్ డే మార్నింగ్ బైక్ స్టంట్లో చనిపోతాడు. తన ఫాదర్ చనిపోవడంతో జానీ ఎంతో కోపంతో మెఫిస్టోఫిలిస్ కాంట్రాక్ట్ చేయించుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు మెఫిస్టోఫిలిస్ చిన్నగా నవ్వి, నేను క్యాన్సర్ నుంచి క్యూర్ చేస్తాను అని మాత్రమే చెప్పాను, కానీ డెత్ నుంచి కాదు అని చెప్తాడు. ఇక్కడ నుంచి జానీ లైఫ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి అసలు సినిమా మొదలవుతుంది. ఇప్పుడు సీన్ వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత జానీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ స్టంట్ బైకర్ అవుతాడు. చాలా రిస్కీ స్టంట్స్ చేస్తూ ఎంతో ఫేమ్ అండ్ మనీ సంపాదిస్తాడు. కానీ లోపల మాత్రం ఎంతో భయంగా కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు. సడన్గా ఒక రోజు కాంట్రాక్ట్ చేయించుకున్న వ్యక్తి జానీ దగ్గరికి వచ్చి, ఇక్కడ నుంచి కాంట్రాక్ట్ పరంగా పనిచేయాల్సిన టైం వచ్చేసింది, ఇప్పుడు మొత్తం నువ్వు నాకు సొంతం అని జానీని గోస్ట్ రైడర్గా మార్చేస్తాడు. జానీ గోస్ట్ రైడర్గా మారిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటంటే నైట్ టైంలో తిరుగుతూ పాపాలు చేసిన దుష్టుల్ని పనిష్ చేయడం, తన కళ్ళల్లోకి వాళ్ళు చేసిన పాపాన్ని చూపిస్తూ వాళ్ళని చంపడం. దీన్నే ఫినాన్స్ స్టేర్ అంటారు. ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇస్తాడు. అతని పేరు బ్లాక్ హార్ట్. అతను ఒక డేంజరస్ డెమన్. అతను ఒక సీక్రెట్ కాంట్రాక్ట్ కోసం వస్తాడు. అదే శాన్ వ్యాంగ్యాంజా కాంట్రాక్ట్. ఇది ఒక బిగ్ డీల్. 1000 సిన్నర్ సోల్స్ అంటే 1000 పాపాలు చేసిన సోల్స్ని తన ఆధీనంలోకి తీసుకొని భూమిపైన అత్యంత శక్తివంతంగా మారదామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ కాంట్రాక్ట్ కనుక బ్లాక్ హార్ట్ దక్కించుకుంటే ఎర్త్ పైన అత్యంత శక్తివంతంగా మారి భూమిని నాశనం చేయాలని చూస్తుంటాడు. సో దీన్ని ఆపడానికి మెఫిస్టోఫిలిస్ గోస్ట్ రైడర్ని పంపుతాడు. జానీ గోస్ట్ రైడర్గా ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. తన పవర్స్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. తనకు తెలియకుండానే రాత్రి సమయాల్లో గోస్ట్ రైడర్గా మారి ఎవరెవరినో చంపడం అలా చేస్తూ ఉంటాడు. ఒకరోజు జానీ కలలో సమాధులకు కాపరిగా ఉండే వ్యక్తి కలలోకి వస్తాడు. సో నెక్స్ట్ డే రోజు జానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తికి గోస్ట్ రైడర్ గురించి పూర్తిగా తెలుసు. సో అక్కడ మన హీరో గోస్ట్ రైడర్ని ఎలా కంట్రోల్ చేయాలి, పవర్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుంటాడు. ఇప్పుడు గోస్ట్ రైడర్ బ్లాక్ హార్ట్ని ఆ కాంట్రాక్ట్ నుంచి తప్పించడానికి అడ్డుకుంటూ ఉంటాడు. బ్లాక్ హార్ట్ మాత్రం తన డెమాన్ ఫాలోవర్స్తో గోస్ట్ రైడర్ని అటాక్ చేస్తూ ఉంటాడు. బ్లాక్ హార్ట్ని ఎలాగైనా చంపేద్దామని గోస్ట్ రైడర్ ఫైనల్గా తన ఫినాన్స్ స్టేర్ అనే మెథడ్ని ట్రై చేస్తాడు. కానీ బ్లాక్ హార్ట్ పైన అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే బ్లాక్ హార్ట్కి సోల్ ఉండదు. సో అందుకని ఈ మెథడ్ వర్క్ అవ్వదు. సో ఇక్కడ మన గోస్ట్ రైడర్ ఒక తెలివైన ప్లాన్ చేస్తాడు. బ్లాక్ హార్ట్ కాంట్రాక్ట్ని పొంది లీజియన్ అనే 1000 సోల్స్ని తన బాడీలో అబ్జర్వ్ చేసుకుంటాడు. ఇప్పుడు అతను సూపర్ డెమన్ అయిపోతాడు. బట్ ఈ సోల్స్ అబ్జర్వ్ అయిన వెంటనే అతను ఒక వీక్నెస్ గెయిన్ చేస్తాడు. అతను సోల్స్ ఉండే క్రియేచర్గా మారుతాడు. ఇప్పుడు ఫినాన్స్ స్టేర్ వర్క్ అవుతుంది. సో గోస్ట్ రైడర్కి చాలా ఈజీ అవుతుంది చంపడం. ఇప్పుడు మీకు అర్థమైందా గోస్ట్ రైడర్ ఎంత తెలివైన ప్లాన్ వేశాడో? సో ఫైనల్గా గోస్ట్ రైడర్ బ్లాక్ హ్యాండ్ని పట్టుకొని ఫైర్ ఐస్తో ఫినాన్స్ స్టేర్ ఇచ్చేస్తాడు. లీజియన్ సోల్స్ అన్ని వాళ్ళ పాపాలని బ్లాక్ హార్ట్ మీద తిరిగి అనుభవించేస్తాయి. సో బ్లాక్ హార్ట్ ఫైనల్గా డిస్ట్రాయ్ అయిపోతాడు. చివరగా మెఫిస్టోఫిలిస్ మళ్ళీ వస్తాడు. గోస్ట్ రైడర్ అయిన జానీతో ఇలా అంటాడు, నీ కాంట్రాక్ట్ నుంచి నిన్ను విముక్తి చేస్తాను, నార్మల్ లైఫ్ ఇస్తాను అని అంటాడు. దీనికి జానీ నో చెప్తాడు. ఎందుకంటే సూపర్ పవర్స్ నేను మంచి పనులకి ఉపయోగిస్తాను, ఇది నా శాపం కాదు, ఒక అదృష్టంలాగా భావిస్తాను అని చెప్తాడు. ఫైనల్గా తను గోస్ట్ రైడర్గా ఉండటానికి ఇష్టపడతాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.